అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పరచడం జరిగింది. భారీ మెజారిటీతో 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమాలు ఏమి అమలు చేస్తారు, అసలు మేనిఫెస్టో ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ యొక్క మేనిఫెస్టోని ఒక బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 95% ఈ యొక్క హామీలను నెరవేర్చినట్టు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో ఏముందనేది, వీటిని ఎంతవరకు అమలు చేస్తారు అనేది కూడా ఒకసారి మనం ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా ఈ యొక్క సూపర్ 6 అని చెప్పి ఉమ్మడి మేనిఫెస్టో రాకముందు అమలు చేయడం జరిగింది. ఈ యొక్క సూపర్ 6లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 నిరుద్యోగ వృత్తి. ఎవరైతే ఉద్యోగం చేయకుండా డిగ్రీ కంప్లీట్ అయ్యి 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ యొక్క సంక్షేమాలని నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు 1000 రూపాయలు మొదటిగా ఇచ్చారు. తర్వాత రెండో నెలలో 2,000 లెక్కన మొత్తం 6 నెలలు, చివరి 6 నెలల్లో అమలు చేయడం జరిగింది. అలాగే గతంలో ఈ యొక్క నిరుద్యోగ వృత్తిని 3,000 ఇప్పుడు చేయడం జరిగింది. ఈ 3,000 అనేది ఎవరైతే 22 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల లోపల ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఈ యొక్క నిరుద్యోగ వృత్తి నెల నెలా వస్తుంది. అలాగే ఉపాధి ఏమైనా కల్పిస్తే, అనగా వాళ్ళకి ఏమైనా జాబ్ వస్తే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది ఆగిపోతుంది. ఎవరైతే ఉద్యోగం లేకుండా ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది అమలవుతుంది. ఇది ఎప్పుడు ఏంటి అనేది మనకు త్వరలో తెలియబోతుంది. అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 ఇవ్వడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి ఒక్క రేషన్ కార్డు మీద ఒక్క పిల్లవాడికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి అని స్కీమ్ కింద 15,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ఈ యొక్క స్కూల్కి వెళ్ళే తల్లికి వందనం కింద 15,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఇంకా గతంలో రైతు భరోసా అనేది ఇప్పుడు ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చాలని చెప్పి 20,000 ఆర్థిక సాయం అనేది అందించబోతుంది. అలాగే ప్రతి మహిళకు ఈ యొక్క స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ఈ స్కీమ్ వల్ల చాలా ఓట్ బ్యాంక్ని సంపాదించగలిగింది. ఆ స్కీమ్ ఏంటంటే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అనగా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైతే మహిళలు ఉంటారో ఆ ప్రతి మహిళకు 1,500 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ స్కీమ్ ఎప్పుడు అమలు చేస్తారో అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ స్కీమ్ అమలు చేస్తే రాష్ట్రంలోని చాలామంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు దాదాపుగా 1,000 రూపాయల దాకా ఉంది. ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు కానీ అమలు చేస్తే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు 3,000 ఆదాయం ఒక ఇంటికి చేకూర్చినట్టు అవుతుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంని ప్రమాణ స్వీకారం రోజునే అమలు చేస్తారని చెప్పి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ఏ రోజైతే మనకు ఈ జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అమరావతిలో. ఆ ప్రమాణ స్వీకారంలో మొదటి సంతకంగా మెగా డిఎస్సి మీద సంతకం చేసి ఈ యొక్క సూపర్ 6లో ఒక 2 పథకాలను అమలు చేయబోతున్నారు. వాటిలో మొదటిగా ఉండే పథకమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో నిరుద్యోగ శాతం రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. ఈ యొక్క పెరుగుతున్న నిరుద్యోగాన్ని అంతరించడం కోసం నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి ఈ యొక్క మెగా డిఎస్సి మొదటి సంతకంగా మెగా డిఎస్సి పైన పెడతామని చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవంతా గతంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు చెప్పి అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఎంత ప్రభావం చూపించారో ఈ మేనిఫెస్టోలోని ఈ యొక్క అంశాల మీద నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంత అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం, అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహాలకు, మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పునః ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అలాగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క యువత సంక్షేమం ఇలా ఉంది. అలాగే కొన్ని మెయిన్గా
చూసుకుంటే మనకు ఒక లైన్లో చెప్పేస్తానండి. మెగా డిఎస్పై మొదటి సంతకం, వృద్ధాప్య పెన్షన్ 4000, దివ్యాంగుల పెన్షన్ 6000, 18,000 నిన్న ప్రతి మహిళలకు 1500, ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ వృత్తి, తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు 15,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి కింద సహాయం చేయడం జరుగుతుంది. వాలంటీర్లకు గౌరవ వేతనం కింద 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఉచిత ఇసుక ఇవ్వడం జరుగుతుంది. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతాయి. భూ హక్కు చట్ట రద్దు అనగా మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు అవడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుంది. బీసీ రక్షణ చట్టం, పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవానికి సంపన్నులు చేయడం, చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200 యూనిట్ల వరకు, మరమగ్గం ఉంటే 500 యూనిట్ల వరకు విద్యుత్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కరెంటు ఛార్జీలు పెరగవని చెప్పడం జరుగుతుంది. బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ వస్తుంది. ఇక్కడ గమనించాలి ఇంకో విషయం ఏంటంటే, ఇక మనకు బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అని మెన్షన్ చేశారు, కానీ ఎస్సీ ఎస్టీ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది ఉందండి. ఈ పెన్షన్ కూడా 4,000, అది కూడా జూన్ నెల నుంచి అమలు చేయబోతున్నారు. ప్రతి పేదవానికి 2 సెంట్ల ఇళ్ల స్థలం, ప్రతి పేదవానికి నాణ్యమైన మెటీరియల్తో ఇంటి నిర్మాణం, పెళ్లి కానుక కింద ₹1,00,000, విదేశీ విద్య మళ్ళీ వస్తుంది, పండగ కానుకలు మళ్ళీ వస్తాయి. ఇవి ఒక పూర్తి అనాలిసిస్గా చెప్పవచ్చండి. కానీ మనం మేనిఫెస్టో మీకు ఒకసారి చూపిస్తాను. మేనిఫెస్టోలో చూడండి, కాపు సంక్షేమం, ఆర్యవైశ్య సంక్షేమం, క్షత్రియ సంక్షేమం, అగ్రవర్ణ పేదల సంక్షేమం, సామాజిక భద్రత పెన్షన్ల పెంపు, పేదలందరికీ నాణ్యమైన ఇల్లు, వ్యవసాయం, క్రిస్టియన్ సంక్షేమం, ముస్లిం మైనార్టీల సంక్షేమం, ఎస్టీ సంక్షేమం. ఇక్కడ గమనించారంటే ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు కనిపిస్తుందండి. అక్కడ ఇలా మీరు కూడా వీడియోని పాస్ చేసి ఇవంతా కూడా మీరు చూడొచ్చండి. ఇంకొక వీడియోలో నేను ఇవన్నీ ఫుల్ క్లారిటీగా వివరిస్తాను. ఏ పథకాలంటే ఇప్పుడు మీకు డీటెయిల్గా పైన ఒకసారి ఏం పెట్టున్నారు అని చూడడానికి మాత్రం ఈ యొక్క మేనిఫెస్టోని మీకు చూపించడం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఇవాటికి. మళ్ళీ ఈ మేనిఫెస్టో గురించి మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా మీకు ఏ సంక్షేమం గురించి ఎవరికి ఏ లబ్ధి చేకూరుతుందో వీడియో చేసి పెడతాను. మీకు వైసీపీ మేనిఫెస్టో నచ్చిందా లేకపోతే టీడీపీ మేనిఫెస్టో నచ్చిందా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.